సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. 36వ కీర్తన. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడైన రాజు ప్రవక్త అయినటువంటి దావీదు గారి ద్వారా వ్రాయించినటువంటి మాటలు. 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. 36వ కీర్తన 3వ వచనము. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. దీనిలో మనకు 2 భాగాలు కనపడుతున్నాయి. మొదటి భాగాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాము. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకును ఆస్పదములు. వాణి అంటే పై వచనాలతో మనము ఆలోచన చేస్తే భక్తిహీనుల యొక్క నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు. ఆస్పదములు అంటే ఆధారములు, కారణము. పాపానికి మరియు కపటము, పాపము కపటము ఇవి మాటలు అనేటువంటిది అది ఎక్స్ప్రెషన్, అంటే బయటికి కనిపించేది. ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే పాప హృదయము, కపట హృదయము నుండి వచ్చేటటువంటివి భక్తిహీనులకు. సో భక్తిహీనుల యొక్క మాటలు అవి ఆ పాపానికి గుర్తులుగా, కపటానికి గుర్తులుగా ఉన్నట్టు ఈ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్తలో 12వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు 36, 37 వచనములో మనము మాట్లాడే ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది. చూడండి, ప్రభువారు ఆ 12వ అధ్యాయములో ఈ మాటలు చెప్పడానికి గల కారణము ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏ బోధ బోధించినా, లేదా ఏ అద్భుత కార్యములు చేసినా, ఏ స్వస్థత కార్యములు చేసినా విమర్శించుట తెలియకుండా, అంటే పరలోక సంబంధమైన వాటిని తెలియకుండా, పరిశుద్ధాత్మ కార్యములను గ్రహించకుండా నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడినటువంటి సందర్భము మత్తయి సువార్త 12వ అధ్యాయములో 31వ వచనము నుండి చూడండి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమై వారు దూషిస్తున్నారు. ఏంటి వాళ్ళు ఏం చెప్పారు పైన వచనాలలో? ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచుంటే 23వ వచనంలో, 24వ వచనంలో పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలనని దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. దయ్యములను ఎట్లాగూ వెళ్ళగొడతారు అనే విషయం వారికి తెలియదు. యేసుక్రీస్తు వారు దాని తర్వాత చెప్పాడు, పరిశుద్ధాత్మ వలననే దయ్యములను నేను వెళ్ళగొట్టుచున్నాను. కానీ మీరేమంటున్నారు? దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని వారు అంటున్నారు. అంటే పరిశుద్ధాత్మ కార్యములకు వారు విరోధముగా, తెలియకుండా ఆ పరిశుద్ధాత్మ గురించి, వాగ్దానములను గురించి, పరిశుద్ధాత్మ కార్యములను గురించి వారు నమ్మకుండా, తెలియకుండా, గ్రహించకుండా అప్పటికి సహజ సిద్ధముగా
సహజ స్వభావము కలిగి ఎంత మాట అంటే అంత మాట వారు మాట్లాడుతున్నారు. సో కాబట్టి అక్కడ 31వ వచనంలో మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి. మన అంశం ఏమిటంటే భక్తిహీనుల యొక్క మాటలు వారి యొక్క పాపానికి కపటమునకు ఆస్పదములు. అది 36వ కీర్తనలో 3వ వచనములో ధ్యానం చేస్తున్నాం. మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన రీతిగా మనము ఉండాలని మనము కోరుకోవాలి. చూడండి 34వ వచనంలో, సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. మీరు సర్ప సంతానము. సర్ప సంతానం అంటే అపవాది పిల్లలు. దేవుని పిల్లలు కాక అపవాది పిల్లలు. దేవుని పిల్లలు ఎవరు? 1:12 యోహాను సువార్త ప్రకారము యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు దేవుని పిల్లలు అవుతారు, లేదా దయ్య పిల్లలు అవుతారు. సర్ప సంతానమా, వారు మంచి మాటలు వారికి రావు. అది వారి యొక్క స్వభావం. అది చెడ్డవారైండు ఎలాగ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి ఏ నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. రోజుకు ఎన్ని మాటలు మనము మాట్లాడతాం? మన బంధువులతో, స్నేహితులతో, సమాజపు వారితో, సంఘస్థులతో ఎన్ని మాటలు ఫోన్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వారు ఉన్నప్పుడు వారు లేనప్పుడు కొంత తెలిసి కొంత తెలియక ఎన్ని రకరకాలైనటువంటి మాటలు, చెప్పేదానికంటే ఎక్కువగా చెప్పడము, చెప్పవలసిన దాన్ని చెప్పకపోవడము, అబద్ధములు, కొండెములు, సరసోక్తులు, బూతులు, వీటికి కంట్రోల్ ఎక్కడుంది? ఎవరు మనల్ని దీన్ని రెగ్యులేట్ చేస్తారు? ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఎవరు దాన్ని కంట్రోల్ పెట్టగలుగుతారు? మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను విమర్శ దినమున లెక్క చెప్పాలంట. లెక్క చెప్పాలి. అది చాలా భయము పుట్టించేటటువంటి మాట. దేవుడు మనకు మాట్లాడే ఒక మంచి మాట్లాడే సృష్టిని సృష్టించాడు. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి ఏ అపరాధివని తీర్పు నందుదువు. నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు, నరహత్య చేయలేదు, తల్లిదండ్రులను ద్వేషించలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తున్నాను, లేదా దేవుని పేరట దేవుడు ఇచ్చినటువంటి ఈ నాలుక, ఈ స్వరమును చెడు మాటలకు కాని మాటలను మాట్లాడుతున్నాను. దీన్ని అదుపులో పెట్టాలంటే ఒకటే సూత్రము. యేసుక్రీస్తుని ఎప్పుడు మన హృదయంలో
ప్రతిష్ఠించుకొని ఉంటే యేసుక్రీస్తు మాట్లాడినట్టు మనం మాట్లాడతాం. అంతే, ఇంకా వేరే సూత్రం లేదు, వేరే ఎక్సర్సైజెస్ లేవు. మాటలు రాకపోతే నోటికి ఎక్సర్సైజులు చెప్తుండొచ్చు ఆ థెరపీ చేసేవారు. నాలుక మందం ఉన్నా, లేకపోతే మాటలు రావడం లేదు, దానికి ఏంటి ట్రీట్మెంట్ ఏంది, అట్లా మనము ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ఏ మాటలు ఎప్పుడు ఎవరు ఎలాగూ మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడితే ఆ ఇతరులు గాయపరచబడతారు, దేవునికి అవమానం కలుగుతుంది, దేవుని నామము దూషించబడుతుంది అన్న విషయము మనకు ఎట్లా తెలుస్తుంది? వాటిని ఎలాగూ అదుపులో పెట్టుకోవాలి అంటే యేసుక్రీస్తుని మనము కలిగి ఉంటే, ప్రతిరోజు ఉదయము క్రీస్తు దగ్గర, ప్రభువా ఈరోజు నువ్వు మాట్లాడినట్టే నేను మాట్లాడాలి, నా యొక్క సంభాషణలలో నువ్వుంటే ఎలాగ మాట్లాడతావో నేను కూడా అలాగే మాట్లాడాలి. తొందరపాటుతో తొందరగా మనము మాట్లాడుతూ ఉంటాము, తర్వాత గుర్తుకొస్తాయి, బాధపడతాం. ప్రభువా ఈరోజు నేను నీ ఆత్మ ప్రేరేపణ చేతనే నేను మాట్లాడాను. కొంతమంది బోరు కొడుతుంది, ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడదాము అని ఫోన్ చేశారనుకోండి, ఎన్ని వ్యర్థమైన మాటలు వస్తాయో. అందుకని అవసరము లేకుండా ఎవరితో మాట్లాడకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. ఎవరు కూడా నాకు ఫోన్ చేసి లేదా నన్ను కలిసి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ప్రభా నా దగ్గరికి అటువంటి వాళ్ళని పంపకు ప్రభా. వారికి ఏ పని, ఏ ఉద్దేశము లేకుండా ఒట్టిగా వస్తారు. ఇక వ్యర్థమైన మాటలు వీళ్ళ గురించి వాళ్ళ గురించి నోటికి ఎంత వస్తే అంత మాట. ప్రభా వాటికి నన్ను దూరం చేయి ప్రభా. ప్రార్థన చేయడం ద్వారానే, దేవుని మీద ఆధారపడడం ద్వారానే ఈ నోటి మాటలకు మనము చిక్కము పెట్టుకొనగలం. యాకోబు గారు 3వ అధ్యాయములో ఎంత స్పష్టంగా యాకోబు పత్రికలో దాని యొక్క అపాయకరము అనేటువంటి రిజల్ట్స్ వస్తాయి, మాటను మనం అదుపులో పెట్టుకోకపోతే. మాటలను అదుపులో పెట్టుకున్నటువంటి వారు వారి యొక్క దేహంనంతటిని వారు అదుపులో పెట్టుకొనగలరు. కాబట్టి ఆ మాటల విషయంలో 37వ వచనము, మత్తయి సువార్త 12వ అధ్యాయములో, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందుదువు. కాబట్టి ఇటు విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. కీర్తనల గ్రంథంలో 15వ కీర్తనలో చూడండి, 15వ కీర్తన, ఇది కూడా దావీదు గారు రాసినటువంటి కీర్తనని. దావీదు గారు రాస్తున్నటువంటి మాటల విషయంలో దావీదు గారికి బాగా తెలుసు, తన నోటి నిండా ఏముంటాయంటే దేవుని స్తుతులు ఉంటాయి. అందుకని దేవుని స్తుతిని గురించి ఎక్కువగా రాస్తూ ఉంటాడు. దావీదు గారి నోటి నిండా ఆ పరిశుద్ధ దేవుని స్తుతులు, లక్షణములు, సుగుణములు. అట్టి కృప దేవుడు మనకు కూడా దయచేయాలి. చూడండి, ప్రభువా నేను నీ గుడారంలోనికి, లేదా నీ ఇంటిలోనికి, లేదా నీ సన్నిధిలోనికి, లేదా నీ గుడిలోనికి నేను ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. నీ పర్వతం మీద నివసించాలని నేను అనుకుంటున్నాను. ఎవరు నివసించగలరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. 2వ వచనం, 15వ కీర్తన 2వ వచనములో చూడండి, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు
హృదయపూర్వకముగా నిజము పలుకుట ఎవరికి సాధ్యమండి ఇది? మనుషులకు సాధ్యమేనా ఇది? హృదయపూర్వకముగా నిజము పలుకుట మనుషులకు సాధ్యమా? ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడితే నాకు లాభము, ఏం మాట్లాడితే నాకు ఘనతను, నాకు కీర్తి వస్తుందో దాన్ని చాలా చాకచక్యంగా మనము మాట్లాడే నాలుక ఎంత ట్విస్ట్ అవుతుందో, ఎంత ఎగిరెగిరి పడుతుందో ఆ, అది మనకే తెలుసు. హృదయపూర్వకముగా నిజము పలుకుట మనుషులకు సాధ్యమా? సాధ్యం కాదు. కానే కాదు. అది క్రీస్తును హృదయములో ప్రతిష్ఠించుకున్న వారికే, క్రీస్తును నూతన వస్త్రముగా ధరించుకున్న వారికే అది సాధ్యం. మనం అది ఎందుకు ప్రార్థన చేయకూడదు అలాగో? ప్రభువా, నువ్వు నాలోనే ఉండును. నేను మాట్లాడితే నిజమే పలకాలి. హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఒక్కొక్కసారి ఆ నిజాన్ని, ఆ సత్యాన్ని మనము మెల్లగా ట్విస్ట్ చేస్తాం, దాన్ని త్రిప్పేస్తాం, దానికి లేనిది కలుపుతాం, లేదా ఉన్న సత్యాన్ని సరిగ్గా చెప్పము. ఉమ్? సత్యమును సత్యమును అసత్యానికి మార్చే మాటలు ఉంటాయి, అసత్యమును సత్యముగా మార్చే మాటలు ఉంటాయి. కొన్ని సామెతలు మనకు తెలియకుండానే మనలో రాయబడి ఉంటాయి. 1000 అబద్ధాలాడైనా ఒక పెండ్లి చేయాలి. మనమేమనుకుంటాము, ఒక ఇద్దరిని కలపడము తప్ప మంచి పనే కదా. అరే, ఇంతవరకు వివాహం కాలేదు, సరే ఏదో ఒకటి లేండి, ఇట్లా ఇది చెప్తే వాళ్ళు వివాహం చేసుకోరేమో, ఈ లోపం ఉంది, ఈ సంఘటన జరిగింది అని చెప్తే వివాహం చేసుకోరేమో అని చెప్పకుండా, లేనివి ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు చెప్పి ఆ ఆ దానికి ఒక పేరు పెట్టి పరిశుద్ధ వివాహము అని పేరు పెట్టి ఉమ్, దేవుని సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారిని పిలిచి మొత్తానికి అన్ని చెప్పి వివాహం చేస్తాం. ఎవరు? మనమే. మళ్ళా ఆ మాటలకే ఈ సందర్భంలో అదే నాలుక ద్వారా దేవునికి స్తుతి, అదే నాలుక ద్వారా దేవునికి ప్రార్థనలు, ఎంత మిక్సప్ చేసేస్తాం కదా. ఒక్క ఊటలో నుండియే తీపి నీరు, చేదు నీరు ఏలాగు వచ్చును? అది అది సృష్టిలో అది ఆ ఫార్ములా జరగదు. సృష్టిలో ఆ సూత్రం ఉండదు, ఆ ఆ క్రమము లేదు. మరి మనం కూడా ఒక సృష్టే కదా. మరి ఈ నాలుకకు ఆ క్రమము, ఆ సిస్టమ్ ఎట్లా అలవాటైంది? ఇక కఠినంగా చెప్పాలంటే అది సర్ప సంతానానికే సాధ్యం. అది సర్ప సంతానానికే సాధ్యం. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. కొండెములంటే నీ విషయాలు నేను వేరే వాళ్ళ దగ్గర చెప్పుట, నా విషయాలు నువ్వు ఇంకొకరి దగ్గర మాట్లాడుట. అది ఎంత సహజము. అవి అట్లా చెప్పకుండా ఉండాలంటే యేసుక్రీస్తుకే సాధ్యం. యేసుక్రీస్తుని హృదయంలోనికి చేర్చుకుంటే, ప్రభా, ఈరోజు నేను ఒకరి విషయాలు ఇంకొకరి దగ్గర చెప్పకుండా సహాయం చేయను, కొండెములను కాల్చివేయము ప్రభువా. ఉమ్? అతడు తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. నిందలు
నువ్వు తప్పు చేసావు, నేను కాదు వాళ్ళే, నేను కాదు ఆయనని ఆమెని, వాళ్ళు చేశారో చెయ్యలేదో తెలియకుండా నిందలు మోపడం. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మాట తప్పడు. కాబట్టి 36వ కీర్తన 3వ వచనంలో భక్తిహీనుల యొక్క మాటలు వారి యొక్క పాపానికి, కపటం పనులకు ఆధారములు, ఆస్పదములు. రోమాపత్రికలో 2వ అధ్యాయములో రోమాపత్రికలో 2వ అధ్యాయములో 1వ వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములని చేయుచున్నావు కావా. ఇదిగో నీ నీ కంటిలో చిన్న తప్పిదం ఉంది, నీ జీవితంలో చిన్న తప్పిదం ఉండి తీసేసుకో తీసేసుకో. మరి నా కంట్లో ఉన్నది నాకు దూలాలు కనపడడం లేదు. నా కంటిలో ఉన్నటువంటి దూలము, నాలో ఉన్నటువంటి తప్పిదాలను నేను మర్చిపోయి ఇతరుల విషయములలో ఈ తప్పిదాలు ఉన్నాయి అని తీర్పు తీర్చుట. చూడండి, ఒకరినొకరు హెచ్చరించుకొనుట వాక్యానుసారం. నువ్వు నన్ను హెచ్చరించు, నన్ను నాలో ఏదైనా లోపం ఉంటే, బలహీనత ఉంటే నువ్వు నన్ను హెచ్చరించు, నాకు సహాయపడు. బలహీనులను బలపరచుము. విశ్వాసంలో బలహీనులు ఉంటారు. అరే వీరికి కొంచెం సహాయపడాలి, ప్రార్థన చేయాలి, ప్రోత్సహించాలి అని, అయ్యా అమ్మ ఈ విషయంలో కొద్దిగా నాకు ఇలాగా కనపడింది, ఇది వాక్యానుసారంగా లేనట్టుగా నాకు కనపడింది, ఒకసారి మీరు మరలా ఒకసారి ఆలోచించండి, ఇలాగూ చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నది తీర్పు కాదు, అన్నది తీర్పు తీర్చుట కాదు. అది మనం ఒకరినొకరము సహవాసములో సరిచేసుకొనుట, హెచ్చరించుకొనుట, పాపములు ఒప్పుకొనుట. కాబట్టి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూదా పత్రికలో చివరి పుస్తకాలలో కొంతమంది, అంటే ఇంతకుముందు మనం మత్తయి సువార్తలో 12వ అధ్యాయములో 8వ వచనంలో, యూదా పత్రిక 8లో, అటువలనే వీరును కలలు కనుచు శరీరం అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. 10వ వచనంలో, వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. ఈ మాట నేను ఎందుకు చదివానంటే, స్వాభావికమైన మాటలు, స్వాభావికంగా అంటే క్రీస్తుని అంగీకరించని వారు, వారి యొక్క స్వాభావికము, వారి యొక్క నేచరే, వారి నేచర్ నుంచి ఏమొస్తుంది, ఇంకా మహాత్ములను దూషిస్తారు, మోషే గారిని దూషిస్తారు, ప్రవక్తలను దూషిస్తారు, ప్రభువుని దూషిస్తారు. స్వాభావికముగా అంటే క్రీస్తు ఉన్నాడో లేదో అన్న విషయము గ్రహింపకుండా మాట్లాడే ప్రతి మాట కూడా అది దేవునికి దూషణ. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు.
వ్యర్థముగా దాన్ని మాటలాడకూడదు. ఆయన పేరట ప్రమాణం చేయకూడదు. తల్లి తోడు, తండ్రి తోడు, ఆకాశం తోడు, సింహాసనం తోడు, యేసు ప్రభు తోడు. అసలు ఆ తోడు పెట్టుకొని ఎన్ని తప్పిదాలు కాని మాటలు మనము మాట్లాడుతాము. సమస్య పరిష్కారం. సమస్య పెద్ద సమస్య ఇది. మనల్ని తీర్పులోని లెక్క అప్పగించాలి అన్నటువంటి పెద్ద సమస్య. పరిష్కారము యేసుక్రీస్తే, ఆయుధము యేసుక్రీస్తే. మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను, మదితలచే తలంపుతో క్షోభ పెడుతున్నాను. మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను, మదితలచే తలంపుతో క్షోభ పెడుతున్నాను. బ్రతుకైనా మార్చుకొని నీ మాట వింటాను, బ్రతుకైనా మార్చుకొని నీ మాట వింటాను. మనసైనా మార్చుకొని నీ వెంటే ఉంటాను, మనసైనా మార్చుకొని నీ వెంటే ఉంటాను. బ్రతికించుకుంటాను నా యేసునాదుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతికించుకుంటాను యేసునాథుడు అంటే లేడు, చచ్చిపోయిండు. మనం ఈ మాటలు మాట్లాడుతుంటే యేసుప్రభు ఎక్కడుంటాడు? చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు చెప్పడము, కొండములు చెప్పడము, ఆ ఆ, ఎన్నెన్నో కపటపు మాటలు మాట్లాడడము, ఇవన్నీ కలిగి ఉంటే యేసుప్రభు ఎక్కడ ఉండేది? యేసుప్రభు ఉండే అవకాశం లేదు కదా. అట్టి హృదయాలు క్రీస్తు రక్తంలో కడగబడి ఆయనను మనం కొత్తగా ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. క్షమించరాని పనులన్నిటితో సిలువే వేస్తున్నాను, క్షయమైన వాటి కోసం క్షోభ పెడుచున్నాను. క్రియలైనా మార్చుకొని క్షమించమంటాను, క్రియలైనా మార్చుకొని క్షమించమంటాను. క్రియలైనా మార్చుకొని పనుండి ఆయనను సంతోష పెడతాను. బ్రతికించుకుంటాను నా యేసునాథుని, ప్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను, బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను. ఒకవేళ మనం ఇప్పటి వరకు అలాగూ ప్రార్థన చేయకపోతే ప్రతి ఉదయము ప్రభా మర్చిపోకుండా నా మాటలు ఈరోజు నేను ఎవరితో ఎప్పుడు ఎలాగూ ఎంతసేపు ఏ మాటలు మాట్లాడవలనో నాకు నువ్వు సహాయం చేయాలి కదా ప్రభా అని మనము ప్రార్థన మర్చిపోకుండా రోజు చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలు మాలో ఫలింపచేయము. ఈరోజు ప్రభా మేము మా మాటలు నీ సహాయము ద్వారా నాయన మేము మాట్లాడినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.